మనమందరము నిజాయితీగా ఆలోచించినట్లయితే, భయంతో కాకుండా బుద్ధితో ప్రవర్తించినట్లయితే, మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఆవిష్కరించబడుతుంది. 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు అని ప్రఖ్యాపిస్తున్నటువంటి ఈ ఇస్లాం వాళ్ళందరూ ఎందుకు ఈ అరబ్బుల ఏడారుల్లో మాత్రమే పుట్టారు? ఆ మరుభూమిలో మాత్రమే ఎందుకు ప్రయాణించారు? అక్కడే ఎందుకు వాళ్ళ బోధనలను పరిమితం చేసుకున్నారు? ఒకవేళ ఈ బోధనలు ప్రపంచమంతటికి వ్యాప్తి చెందాలి, ప్రతి మానవునికి చేరాలి అన్న ఉద్దేశం గాని, భావం గాని ఈ అరబ్బీ అల్లాహకు ఎవరైతే ఈ మహత్తరమైన సృష్టిని సృష్టించాలని ప్రగల్భాలు పలుకుంటున్నటువంటి ఈ సృష్టికర్త అలాంటి ఉద్దేశం ఉన్నట్లయితే ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో తన యొక్క ప్రవక్తలను ఎందుకు పంపించలేదు? గ్రంథాలను ఎందుకు వాళ్ళ ద్వారా వారి వారి భాషలో ఎందుకు పంపించలేకపోయాడు? ఈ అరబ్బీ అల్లాహుకు భారతదేశం గురించి తెలియకనా? కోట్ల మంది జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతం పురాతన భాషలు, తత్వశాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళం ఉన్న ఈ భూమిలో ఒక అద్భుతమైనటువంటి సంస్కృతిని, స్వేచ్ఛమైన నది జలాలు ప్రవహించే ఈ పవిత్ర భూమిలో ఎందుకు ప్రవక్తలను పంపించలేదు? అంటే ఈ అరబ్బీ అల్లాహు అక్కడ ఉన్నటువంటి మానవ సమూహం అంతా ఈ అల్లాహు కంటే ఎక్కువగా విలువలు తెలిసిన వాళ్ళుగా, ధార్మిక విలువలు తెలిసిన వాళ్ళుగా, నైతికత పాటించే వాళ్ళుగా భావించి ఇక్కడ ప్రవక్తల అవసరం లేదని భావించాడా? అందుకే ఇలాంటి ప్రాంతంలో, భారతం లాంటి ప్రాంతంలో పంపించలేదా? తన ఋషుల యొక్క పారంపర్యంతో ఒక అద్భుతమైనటువంటి సంస్కృతిని ఏర్పరచుకున్నటువంటి ఈ భారతవనిలో అందుకే బహుశా ఈ అరబ్బీ ప్రవక్తలను పంపించలేదా? అందుకే ఇక్కడ ప్రవక్తలను పంపించే అవసరం లేదని భావించాడా? చైనా గురించి ఈ అరబ్బీ అల్లాహుకు తెలియదా? అరేబియా కన్నా 1000 సంవత్సరాల పాత నాగరికత ఉన్నటువంటి ఆ చైనా అన్న ప్రదేశంలో కోటాను కోట్ల మంది పుట్టి ఏ ప్రవక్తల సందేశం అందుకోకుండానే వాళ్ళు చనిపోయారు. ఎందుకు? యూరప్, ఆఫ్రికా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా 100,000 సంవత్సరాల పాటు కోటాను కోట్ల మంది జీవించారు. వాళ్లకు ఈ అరబ్బీ అల్లాహు ఎటువంటి సందేశం ఎందుకు అందించలేకపోయాడు? లేదా వాళ్ళకు అవసరం లేదని భావించాడు? వీటన్నిటికీ ప్రశ్నలు ఇవ్వవలసిన బాధ్యత ఈ అరబ్బీలో వచ్చినటువంటి ఈ సందేశం విశ్వాసిస్తున్న వాళ్ళు, దీని ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ 1,24,000 మంది భూమి మొత్తం మీద పుట్టారని చెప్తున్నటువంటి వీళ్ళ యొక్క ప్రగల్భాలకు అవసరం లేదా? మనుషుల్ని ఈ అల్లాహు సృష్టించాడని విశ్వాసిస్తున్నటువంటి వీళ్ళు మనుషులందరికీ ప్రవక్తలను ఎందుకు పంపించలేదు అన్న దానికి ఏం సమాధానం ఇస్తారు? ప్రజా సమూహం, ప్రజల యొక్క సాంద్రత ఎక్కువ ఉన్న చోట ఎందుకు ఈ ప్రవక్తలు పుట్టలేదు? ఎందుకు అల్లాహు ఆ చోట ప్రవక్తలను పంపించలేదు? కేవలం అరబ్బియా లాంటి ప్రదేశంలో ఎక్కడైతే వర్గపోరు, ఈ తెగల అధికారం కోసం తెగల మధ్య, నాయకుల మధ్య ఉన్నటువంటి ఆ పోరాటాల మధ్య ఉన్న మధ్యప్రాచ్యం మాత్రమే ఎందుకు ఈ ప్రవక్తలను అక్కడ పంపించాడు? ఎందుకు ప్రవక్తలు అక్కడ మాత్రం పుట్టారు? ఆధిపత్యం కోసం పోరు నడుస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో వాణిజ్య మార్గాలు ఆ తెగల నాయకులు నిర్ణయిస్తున్నటువంటి ఆ కాలఘట్టంలో కథలతోనే నమ్మకాన్ని వ్యాప్తి చేసే ఆ ప్రాంతాల్లో నాయకుల మాటలే ప్రజా ధర్మంగా మారుతున్నటువంటి ఆ సమయంలో ఇది మతానికి రాజకీయ శక్తిగా మార్చేందుకు అత్యంత అనువైన ప్రదేశం అని భావించాడా? అల్లాహు తన సందేశాన్ని మొత్తం ప్రపంచానికి పంపించాలనుకుంటే ఎందుకు గ్రంథాలు అరబ్బీ మరియు హిబ్రూ భాషలో మాత్రమే పంపించబడ్డాయి? ఎందుకు ప్రతి దేశం, ప్రతి భాష, ప్రతి ప్రాంతం వారి వారి భాషల్లో పంపించానని ప్రగల్భాలు పలుకుంటున్నటువంటి ఈ అల్లాహు ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ భాషల్లో ఆ గ్రంథాలు పంపించబడ్డాయో ఎందుకు వివరించలేకపోయాడు?
లేదా నిజంగానే పంపించలేదా? కేవలం ప్రగల్భాలు మాత్రమే పలుకుతూ మిగిలిపోయాడా? ప్రవక్తల పారంపర్యం మొత్తం కేవలం అరబ్బీ ప్రాంతానికి మాత్రమే ఎందుకు పరిమితమైంది? మిగతా ప్రపంచానికి ఎందుకు రాలేదు? అయితే దీనికి వీళ్ళు ఈ ఇస్లామిక మత ప్రచారకులు చేసే సమాధానం, అన్ని చోట్ల అందరూ వాళ్ళ వాళ్ళ భాషలో వచ్చారు. ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నటువంటి వాళ్ళ గ్రంథాలు మరి ఆ అల్లాహు పంపించినవి అని వాళ్ళు అంగీకరిస్తారా? దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు అది అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేరు. ఒకవేళ ఈ అల్లాహు అందరినీ ప్రేమిస్తే ఈ ప్రపంచంలో ఉన్న వేల ఏళ్ల పాటు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఈ 1400 సంవత్సరాల క్రితం మాత్రమే అల్లాహుకు హఠాత్తుగా ఈ జ్ఞానోదయమై ప్రవక్తను చిట్ట చివరి ప్రవక్తను పంపించాడు? అంటే దాని తర్వాత ఈ సందేశం ఈ ప్రపంచానికి అవసరం లేదని అరబ్బీ భాషలో మాత్రమే పరిమితం చేసి ప్రపంచం మొత్తం ఈ అరబ్బీ భాష నేర్చుకుని ఆ శాసనాలను ఆ ఆజ్ఞలను పాటించాలని భావించాడా? వీటన్నిటికీ ఈ ఇస్లామిక మత ప్రచారకులు సమాధానం ఇవ్వగలిగిన రోజు, దీనికి వివరించగలిగిన రోజు మాత్రమే వాళ్ళు ఈ ప్రచారానికి పూనుకోవాలి, సిద్ధపడాలి. ఎప్పటి వరకైతే ఇలాంటి ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు, వాళ్ళు ప్రపంచంలో ఈ ప్రచారాల కోసం, ఈ అరబ్బీ అల్లా యొక్క ప్రచారం కోసం వాళ్ళు సిద్ధపడి ముందుకు వస్తే వాళ్ళ దగ్గర ఈ రోజు మాలాంటి వాళ్ళు ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. వాటికి సమాధానం చెప్పగలిగే ధైర్యం కానీ సమాధానాలు కానీ వాళ్ళు ఉంటే మాత్రమే వాళ్ళు ఈ ప్రచారానికి దిగాలి. ఇది నిజంగా ఆలోచించగలిగినట్లయితే విశ్వవ్యాప్తమైనటువంటి ఆ దైవ యోజనాల లాగా ఉందా, లేదా ఒక ప్రాంతీయ తెగ, మతం, తర్వాత ఒక ప్రపంచం యొక్క హక్కును ప్రకటించుకున్న కథలా ఉందా? ఒక ప్రాంతీయ తెగ, మతం, తర్వాత గ్లోబల్ హక్కును ప్రకటించుకున్న కథలాగా ఉందా? అరబ్బీలో వచ్చినటువంటి వచనాలే నిజమైతే మరి ఈ ప్రపంచం మొత్తానికి ఈ భాషల్లో ఎలా చేరాలి? అంటే వీళ్ళందరూ ఈ అరబ్బీ అల్లాహు తన సందేశాన్ని ప్రపంచం మొత్తం పంపించడానికి ఈ అనువాదకుల మీద ఆధారపడవలసిందేనా? అనువాదకులు లేకుండా తన యొక్క సందేశాన్ని ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పంపించలేకపోయాడా? ఎవరైతే దీన్ని ఈ సృష్టికర్త యొక్క సందేశం అని ప్రచారం చేస్తున్నారో, ఇది నిశ్చయంగా ఒక సృష్టికర్త యొక్క సందేశం కానే కాదు అని సవలక్ష సందేహాలు కలిగినటువంటి ఈ సందేశం దానికి రుజువు చేస్తుంది. ఒక తెగ యొక్క స్థానిక నమ్మకం, తర్వాత సామ్రాజ్యంగా మారిన కథ మాత్రమే, దాని వరకు మాత్రమే పరిమితం కావలసిన ఈ అరబ్బీ ఆజ్ఞలు కానీ, ఈ అరబ్బీ విశ్వాసం కానీ ఎలా ప్రపంచం మొత్తం తన స్థానాన్ని ఆక్రమించుకుంటూ మెల్లమెల్లగా ఒక్కొక్క దేశంపై, ఒక్కొక్క ప్రాంతంపై దాడి చేస్తూ ఆక్రమించుకొని తన యొక్క ఈ అరబ్బీ సందేశాన్ని అందరి తల మీద పెట్టి ప్రపంచాన్ని దోచుకోవడానికి ఎవరో పన్నిన పనాగం లాగా లేదని మీకు అనిపిస్తే మనిషిగా మీలో ఏదో తప్పు ఉన్నట్టుగా భావించవలసి ఉంటుంది.